గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈరోజు 8 గంటలకు కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది. సో కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైపోయింది. సో ఓట్ల కౌంటింగ్కు సంబంధించి అయితే అధికారులన్నీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే ఫినిష్ చేసింది. అండ్ పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లని మనం చూస్తూ ఉన్నాం. ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ హాల్లోకి కేవలం సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, అట్లాగే అభ్యర్థులు, ఎలక్షన్ ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బందిని మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లని లెక్కించిన తర్వాత ఆ తర్వాతనే సాధారణ బ్యాలెట్ బాక్స్లను కౌంటింగ్ చేయబోతున్నారు. సో తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు అట్లాగే 7 కార్పొరేషన్లకు 2987 వార్డుల పరిధిలో బుధవారం నాడు 7 గంటల నుంచి 5 గంటల వరకు ఓటింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అయితే 73% సంబంధించిన పోలింగ్ నమోదైనట్టు అధికారికంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 91% పోలింగ్ నమోదైంది. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో చాలా తక్కువగా 59% మాత్రమే ఓటు వేసినట్టు ఈసీ అయితే ప్రకటన జారీ చేసింది. సో కార్పొరేషన్ల విషయానికి వస్తే గనక అత్యధికంగా నల్గొండలోనే 77% ఓటింగ్ నమోదైంది. అండ్ చాలా తక్కువగా అంటే నిజామాబాద్లో 59% మాత్రమే ఓటింగ్ నమోదైంది. అండ్ అన్నిటినీ చూస్తే గనక నిన్నటి వరకు కూడా ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి చాలా ఎగ్జిట్ పోల్స్ మనకు వెలువడ్డాయి. అత్యధిక స్థానాల్లో అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని అంటూ కూడా పీపుల్స్ పల్స్ సంస్థ అభిప్రాయపడింది. 123 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ 68 నుంచి 76 గెలుచుకోవచ్చు అని చెప్తోంది. బీఆర్ఎస్ పార్టీ 29 నుంచి 36, బీజేపీ 3 నుంచి 5 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉన్నట్టు ఈ సర్వే సంస్థ అయితే చెప్పింది. సో ఇట్లా సర్వే సంస్థలు కూడా వాళ్ళ అభిప్రాయాల్ని ఎగ్జిట్ పోల్స్ ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేశాయి. కౌంటింగ్ ప్రక్రియ ఒకవైపు జరుగుతుంటే ఇంకోవైపు ఏమో పూర్తి స్థాయిలో ఈ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేశారో అండ్ గెలుపొందే అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులని ఆల్రెడీ అన్ని పార్టీలు కూడా క్యాంపులకు తరలిస్తున్నాయి. ఎందుకంటే 16వ తారీఖున పూర్తి స్థాయిలో వీళ్ళందరికీ ప్రమాణ స్వీకారోత్సవం అండ్ ఎవరు మేయర్ కాబోతున్నారు ఇదంతా ప్రక్రియ ఉంటుంది కాబట్టి సో ఆల్రెడీ నిన్నటి నుంచే అన్ని పార్టీలు అటు బీజేపీ అనుకోండి, బీఆర్ఎస్ అనుకోండి అండ్ కాంగ్రెస్ అనుకోండి వీళ్ళందరూ కూడా తమ తమ అభ్యర్థులని పూర్తి స్థాయిలో క్యాంపులకు తరలిస్తున్నాయి. ముందు జాగ్రత్తగా క్యాంపులకు తరలించడం వెనుక అంటే మేయర్ సీట్ మీద ప్రభావం పడుతూ ఉంటుంది. మనకు తెలుసు కొంచెం అటు ఇటుగా గెలుపొందినటువంటి పార్టీలు మిగతా పార్టీల వాళ్ళని కలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మేయర్ పీఠం దక్కించుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాయి కాబట్టి అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఇప్పుడు క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి. అన్ని జిల్లాల్లో కూడా అన్ని ఉమ్మడి జిల్లాల్లో కూడా ఇదే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఓట్లన్నీ అయిపోయాయి. ఇప్పుడు లెక్కింపు స్టార్ట్ కాబోతోంది. గెలుపు ఎవరు అనేది ఈరోజు తేలబోతోంది కాబట్టి అప్పుడే ఈ క్యాంప్కి సంబంధించిన రాజకీయాలు అన్ని పార్టీలు స్టార్ట్ చేశాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అందరి అభ్యర్థులని కూడా అన్ని పార్టీలు కూడా వాళ్ళ క్యాంప్కి తరలించేశాయి. సో ఈరోజు ఉత్కంఠగా వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్, ఫ్యామిలీకి కూడా అందుబాటులో లేరు. వీళ్ళంతా అభ్యర్థులంతా కూడా క్యాంపులకు మూవ్ అయిపోయారు. గెలిచిన తర్వాత గెలుపు సంబరాల్లో వాళ్ళు ఉండే అవకాశం లేదు, కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి వాళ్ళు గెలుపు సంబరాల్లో పాల్గొంటారు. బట్ 16వ తారీఖు మాత్రం వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా అంటే ఎక్కడైతే ప్రమాణ స్వీకారం జరుగుతుందో అక్కడికి మాత్రమే డైరెక్ట్గా ఈ పార్టీలన్నీ కూడా తరలించే అవకాశం అయితే కనిపిస్తోంది. సో అందరి పార్టీలో ఉత్కంఠ, ఏం జరగవచ్చు ఏంటి అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. బ్యాలెట్ పద్ధతుల్లో ఎన్నికలు జరిగాయి కాబట్టి కొంత ప్రక్రియ ఆలస్యం కావచ్చు. ఒక్కొక్క వార్డుకి సంబంధించి 2000 నుంచి 3000 ఓట్లు ఉండొచ్చు. సో ఫస్ట్ ఈ గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్కి సంబంధించిన బ్యాలెట్స్ ఓపెన్ అవుతాయి. అవి లెక్కించిన తర్వాతనే మిగతా బ్యాలెట్లను ఓపెన్ చేసి అన్నిటినీ ఒక్కొక్క పార్టీకి సంబంధించిన
బాక్సెస్ ఉంటాయి. సో, ఏ పార్టీకి ఓటేసిన అభ్యర్థికి ఆ పార్టీల దాంట్లో ఆ బాక్స్‌లలో వేసిన తర్వాత కట్టలు కట్టి దెన్ కౌంటింగ్ మొదలుపెడతారు. సో, ఇవన్నీ స్టార్ట్ కావడానికి దగ్గర దగ్గర 8 గంటల నుంచి ఫస్ట్ సిబ్బంది ఈ కట్టలు కడతారు కాబట్టి కొద్దిగా అంటే 10, 10:30 ప్రాంతం నుంచి ఒక ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అనేటువంటిది అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న పరిస్థితి. సో, కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12,000 మంది పోలీసులు, సాయుధ బలగాలు కావచ్చు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కావచ్చు పూర్తిగా మోహరించున్నారు. కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతమైతే నిషేధ ఆజ్ఞలు అమలు చేస్తూ ఉన్నారు. అభ్యర్థులు కావచ్చు, వారి ఏజెంట్లు కావచ్చు తప్పనిసరిగా ఐడి కార్డ్ని కలిగి ఉండాలి అని ఎన్నికల అధికారులు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సరైన గుర్తింపు పత్రం లేకుండా ఎవరికి కేంద్రంలోకి అనుమతి ఉండదు అని చెప్పేశారు. అండ్ వెబ్ కాస్టింగ్ ద్వారా పూర్తి ప్రక్రియను తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తన కార్యాలయం నుంచే మొత్తం ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయబోతున్నారు. భద్రతా పరంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే ముందస్తు చర్యలు తీసుకున్న సిచ్యువేషన్ అయితే మనకైతే కనిపిస్తోంది. ఇక కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతోంది? అసలు మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత సాధారణ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుంది. ప్రతి వార్డు వారీగా బ్యాలెట్ పెట్టెలను కౌంటింగ్ టేబుల్ల వద్దకు తీసుకొస్తారు. దెన్ పోలింగ్ కేంద్రాల వారీగా 25 చొప్పున బ్యాలెట్లను కట్టి డ్రమ్లో వేసి వాటన్నిటినీ కలిపిన తర్వాత లెక్కింపు అయితే స్టార్ట్ అవుతుంది. ప్రతి రౌండ్లో 1000 బ్యాలెట్ పత్రాలను అంటే 40 బండిల్స్ ఒక్కో టేబుల్కు కేటాయిస్తారు. అభ్యర్థుల వారీగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక చెక్క ట్రేలలో వారికి వచ్చిన ఓట్లను వేరుగా వేస్తారు. ప్రతి 100 ఓట్లను ఒక కట్టగా కట్టి నమోదు చేస్తూ ఉంటారు. రౌండ్ ముగిసిన వెంటనే అభ్యర్థులకు వచ్చిన ఓట్లు కావచ్చు, నోటా ఓట్లు కావచ్చు, చెల్లని ఓట్లు కావచ్చు, ఆ వివరాలను నమోదు చేసి అభ్యర్థుల ఏజెంట్ల సంతకాలు తీసేసుకుంటారు అక్కడే. సో, ఈ విధానాన్ని ప్రతి వార్డులో అమలు చేస్తారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే విజేతలకు అధికారిక ధృవీకరణ పత్రాలు అందజేస్తారు. ఈ నెల 16వ తేదీనే మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు అట్లాగే డిప్యూటీ మేయర్ల ఎన్నికలు జరగబోతున్నాయి. సో, రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలో మొత్తం 2,582 వార్డులు ఉన్నాయి. అందులో 12 వార్డులు ఏకగ్రీవం అయిపోయాయి. ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది. మిగతా 2,569 వార్డుల్లో పోలింగ్ అయితే నిర్వహించారు. సో, ఈ స్థానాలకు 10,719 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లో 414 డివిజన్లు ఉన్నాయి. అందులో 2 డివిజన్లు ఏకగ్రీవమైనాయి. మిగిలిన 412 స్థానాలకు గాను పోలింగ్ జరిగింది. 2,225 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన పరిస్థితి. సో, ఈసారి ఎన్నికల కౌంటింగ్లో పూర్తిగా పారదర్శకత పాటించబోతున్నామన్నటువంటి మాట చెప్తున్నారు. ప్రతి దశలో వీడియో రికార్డింగ్ ఉంటుంది, సీసీ కెమెరా నిఘా ఉంటుంది, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ అన్నీ కూడా చేపట్టబోతున్నారు. అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు కాబట్టి అంతా కూడా పారదర్శకంగా అందరి ముందటనే జరుగుతుంది అన్నటువంటి మాట చెప్తున్నారు. సో, ఎన్నికల ఫలితాలపై అధికార ప్రతిపక్ష పార్టీలోకే ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం కనిపిస్తోంది.